హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫైనల్ గా సాంగ్ అయితే వచ్చేసింది. చరణ్ అన్న గ్రేస్, స్టెప్స్, మ్యూజిక్ గురించి తర్వాత మాట్లాడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, బుచ్చిబాబు సానా ఏఆర్ రెహమాన్ గారి మీద ఉండేటువంటి రెస్పెక్ట్ కావచ్చు, ఆయన ఎంత ఆరాధిస్తున్నాడు, ఖచ్చితంగా ఈ మాట వాడాలి, ఆరాధిస్తున్నాడు అనేది మాటల ద్వారా ఆ కాన్వర్సేషన్ లో తెలిసింది. అసలు ఆయన్ని అప్రోచ్ అయిన తర్వాత ఆయన గురించి చెప్పడం కానీ, ఆయన మెమరీస్ కానీ, చిన్నప్పుడు మనమందరం కూడా చిన్నప్పటి నుంచి ఏఆర్ రెహమాన్ గారి సాంగ్స్ ఇండియాలో ప్రపంచంలోనే ఎవరు లేరు అనుకుంటా. మేబీ ఇండియన్ ఆడియన్స్ ప్రపంచంలోనే లేరు. ఆయన సాంగ్ వింటూ పెరిగినాడు ఆయన వచ్చిన తర్వాత మ్యూజిక్ ఇండస్ట్రీలోకి, సినిమా ఇండస్ట్రీలోకి. అటువంటి ఏఆర్ రెహమాన్ గారు బుచ్చిబాబు సానా తీసేటువంటి పెద్ద సినిమాకి దట్టు రామ్ చరణ్ గారి కాంబినేషన్ లో చేస్తారని మనం కల్లో కూడా అనుకోలేదు. ఇప్పుడు డ్రీమ్ ని నిజం చేశాడు బుచ్చిబాబు సానా. సో దాని తర్వాత అసలు ఆ కాన్వర్సేషన్ లో లవ్ కనిపించింది, ఒక చిన్న ఎటకారం కామెడీ. అసలు ఏఆర్ రెహమాన్ గారు అసలు నెక్స్ట్ లెవెల్, అసలు భలే అనిపించింది కాన్వర్సేషన్. అంటే ఆ సిచ్యువేషన్ ఎట్లా చెప్పాడు అనేది ఎంత అందంగా చెప్పాడు అంటే బుచ్చిబాబు. నిజంగా తనలో ఒక గొప్ప రైటర్ అన్నాడు. అబ్బా చెప్తున్నాను కదా, ఒక గ్లిమ్స్ స్థాయిలోనే, ఉప్పెనలోనే అతని రైటింగ్ లో ఉండేటువంటి డెప్త్, అతనికి ఉండేటువంటి ఒక పర్సనల్ ఫిలాసఫీ తన రైటింగ్ లో రిఫ్లెక్ట్ అయ్యింది. బుచ్చి తీసినటువంటి మొదటి సినిమా ఉప్పెనలో. సో తన లవ్ మీద తనకు ఉండేటువంటి పర్సెప్షన్ ని సినిమాగా తీస్తే అది ఉప్పెన. సో ఇప్పుడు ఈ పెద్దిలో కూడా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి విధానం, పెద్దిగాడు ఫస్ట్ సారి అమ్మాయిని చూసిన తర్వాత ముక్కు పొడగ అక్కర్లేని ముక్కు, అలంకరణ అక్కర్లేని చిక్రీ, అరుదైన చిక్రీ రా ఇది అని చెప్పేసి ఎంత బాగా చెప్పాడు అంటే హీరో ఆ సిచ్యువేషన్ లో ఫస్ట్ టైం చూసినప్పుడు ఆ డైలాగ్స్ ఎంత బాగుందంటే నిజంగా నెక్స్ట్ లెవెల్ అసలు. దాని తర్వాత ఈ చిక్రీ అంటే ఏంటి అని చెప్పేసి ఏఆర్ రెహమాన్ గారు అడిగిన తర్వాత, సార్ చిక్రీ ఊర్లో విలేజ్లలో వాళ్ళు అమ్మాయిని చిక్రీ అని పిలుస్తారంటే ఇదేదో బాగుంది కదా, చిక్రీ ఇలా చేద్దాం, దీని మీద ఇది హుక్గా పెట్టుకొని, హుక్ లైన్ గా పెట్టుకొని మనం చేద్దాం అని చెప్పేసి అంటే ఇన్స్టెంట్ గా అసలు ఏఆర్ రెహమాన్ గారు ఐడియా ఇవ్వడం, అది నచ్చడం, డైరెక్టర్ కూడా వెంటనే కట్ చేస్తే బాబు దిగిపోయాడు విత్ గ్రేస్ స్టెప్స్. ఆ బీట్ స్టార్ట్ అయిన తర్వాత అసలు ఆ లొకేషన్ ఏంది, వెనకాల లొకేషన్ అదిరిపోయింది. అసలు అంచున ఉన్నాడు, లిటరల్ గా కొండ అంచున ఉన్నాడు. అక్కడ నించోని బీడీ కాలుస్తా బీట్కి బీట్ పట్టుకొని స్టెప్ వేయడంలో నాకు తెలిసి చాలా తక్కువ మంది డాన్సర్స్ ఉంటారు ఇండియన్ సినిమాలో. దాంట్లో టాప్ 3లో ఉంటారు రామ్ చరణ్. సో ఆ స్టెప్స్ వేయటం కానీ, ఆ గ్రేస్ఫుల్ గా స్టెప్, అందుకే ఫ్యాన్స్ అందరు గ్రేస్ గాడ్ అంటారు, ఊరకనే అంటారు. గ్రేస్ గాడ్ ఈజ్ బ్యాక్. అసలు ఆ స్టెప్ కానీ, ఆ మూమెంట్స్ కానీ, ఆ ఫినిషింగ్, ఆ స్టెప్ వేసిన తర్వాత అలా కూర్చొని పైకి లెగిస్తా బీడీ తీసి ఇట్లా అంటాడు చెయ్యి. అసలు ఆ పోస్చర్, స్టెప్ని ఫినిషింగ్ ఇవ్వడంలో రామ్ చరణ్ తర్వాత ఎవరైనా నా వరకు, నిజంగా చెప్తున్నాను కదా. ఆ బీడీ తీసి ఇలాగా పోజ్ ఇవ్వగానే, ఆ పోజ్ నేను మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను, ఆ పర్ఫెక్ట్ పోజ్. రామ్ చరణ్ స్టెప్కి ఇచ్చే ఫినిషింగ్ ఎవరెవరు, ఆ రేంజ్ పర్ఫెక్ట్ పోజ్ అనిపించింది. ఆ చెయ్యి, ఆ కాలు, అసలు అథ్లెటిక్ పోజ్, అది చాలా బాగా అనిపించింది. అంటే అంత ఫ్లెక్సిబుల్ గా రామ్ చరణ్ అంత ఫ్లెక్సిబుల్ గా ఆ స్టెప్ ను వేయడం, ఈస్తో వేయడం, ఆ బీట్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఇన్స్టెంట్ చాట్ బస్టర్ సాంగ్, ప్రతి లాంగ్వేజ్ లో ఎక్కుద్ది, ప్రతి అందరికీ ఎక్కుద్ది. ఈ సాంగ్ చెప్తున్నాను కదా, నెల రోజుల వరకు ట్రెండింగ్ లో ఉంటుంది, మినిమం 1 month ట్రెండింగ్ లో ఉంటుంది. 30 రోజుల పాటు ఈ సాంగ్ రేపు నవంబర్ 7వ తారీఖున రిలీజ్ అయిన దగ్గర నుంచి డిసెంబర్ 7వ తారీఖు వరకు యూట్యూబ్ లో కానీ, స్పాటిఫైలో కానీ, ఏ ప్లాట్ఫామ్ లో కావచ్చు, నెల రోజులు ట్రెండింగ్ నెంబర్ 1లో ఉంటుంది. రాసి పెట్టేసుకోండి. మీకు చరణ్ అన్న స్టెప్స్, గ్రేస్, బుచ్చి విజన్ అండ్ ఏఆర్ రెహమాన్ గారి ఇన్స్ట్రుమెంటేషన్, ఆయన ది లెజెండరీ కంపోజింగ్ మీకు ఎలా అనిపించింది కామెంట్స్ లో కామెంట్ చేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.